సిరిసిల్లలోని నేరళ్ల దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వెనుక బీఆర్ఎస్ నేత సంతోష్ రావు ఉన్నారని కవిత ఆరోపించారు. కవిత ఆరోపణలతో నేరళ్ల దళితుల ఇష్యూ మళ్లీ తెరమీదకు వచ్చింది. తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో జోగినిపల్లి సంతోష్ రావుపై నేరళ్ల బాధితులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఎంత పరిస్థితి ఇలా కొట్టినైతే ముద్దులేసి కొట్టిన కాళ్ళ 2017లో ఇసుక లారీలు అడ్డుకున్నారన్న కారణంగా నేరళ్ల బాధితులను పోలీసులు తీవ్రంగా కొట్టారన్న ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు కవిత దళితులపై పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం వెనుక సంతోష్ రావు ఉన్నారంటూ కామెంట్ చేయడం రాజకీయంగా సంచలనం కలిగించింది. తమను అకారణంగా కొట్టి తీవ్ర గాయాలు పాలు చేసి జైలుకు పంపించిన సంతోష్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏదైతే మమ్మల్ని పట్టుకపోయి థర్డ్ డిగ్రీ చేసి వారం రోజులు కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి మమ్మల్ని కేసులు పెట్టి లాస్ట్కు జైలుకు వచ్చి జైల్లో కూడా కొంతమంది ఆయన నాయకులు వచ్చి మాటిచ్చి మళ్ళీ కేటీ రామారావు గారు ఎమ్మెల్యేకి వచ్చి ఒక మాటిచ్చి చక్కగా ఇక్కడ ఏం ప్రెస్ మీట్ పట్టుకరాక వాటిగా మాటిచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళ ఆఫీసులో మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం చెప్పలేదు, బాధ్యతలు కొద్దిగా హింసించారు పోలీసులు చెప్పి అంటుండే. కానీ మేము ఇప్పటి వరకు లేవలేం పరుస్తున్నాం, ఇప్పుడు నడవలేం పరుస్తున్నాం. మేము అసలు ఇంతవరకు కోలుకోలేదు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు నడుస్తుంది. కానీ ఎన్నో కేసులు పోతున్నాయి, కానీ మా కేసు మాత్రం పోతుంది. ఆయనకు బాగా విర్రవీగుడు బాగుంది కేటీ రామారావు గారికి. మరి చేసిన తప్పేందో ఆయన రాదు బహిరంగ వచ్చి సిరిసిల్లకి వచ్చి గాంధీకానే పెడతాడా చర్చ మరి ఎక్కడ పెడతాడో రమ్మను. సంఘటన జరిగి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల నుంచి బాధిత కుటుంబాలందరం కలిసి నిరంతరము మమ్మల్ని ఏదైతే మాపై దాడి చేసారో విశ్వజిత్ కంపటి ఐపీఎస్ ఎస్ఐ రవీందర్తో పాటు మిగతా పోలీస్ సిబ్బంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావాలి, వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కొట్లాడుతున్నాం. ఇంతవరకు కూడా వాళ్ళపై కేసు రిజిస్టర్ కాలేదు. తాజాగా నిన్న మేము కవితక్క ప్రెస్ మీట్ చూడడం జరిగింది. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కూతురే ఆమె స్వయంగా చెప్పింది. సిరిసిల్లలో నేరెళ్లలో ఇక్కడ సంతోష్ రావు అంటే వాళ్ళ అన్ననే స్వయంగా ఎస్పీతో మాట్లాడి సీఎంఓ నుంచి ఎస్పీతో మాట్లాడి మాపై థర్డ్ డిగ్రీ వేయించారని స్వయంగా కవితక్క మాట్లాడాము. అది నిన్న తెలంగాణ సమాజం మొత్తం చూసింది. మా పైన దాడి చేసింది ఇన్ని రోజులు మేము కేటీఆర్ అనుకుని చెప్పేసి కేటీఆర్ మీద చాలా రకాలుగా మాట్లాడాము. గత ప్రభుత్వంలో నిరసనలు తెలిపాము, అన్ని రకాలుగా చేసినాము. కవితక్క మాటల్లో స్వయంగా నిన్న తెలంగాణ సమాజం మొత్తం చూసింది. స్వయంగా నేరేళ్ల సంఘటన జరగడానికి కారణం సంతోష్ రావు కాబట్టి సంతోష్ రావు పైన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చట్టపరంగా సంతోష్ రావు పైన ఎస్పీ విశ్వజిత్ కంపటి పైన ఎస్ఐ రవీందర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాల్సిందిగా